అంటే మనం పూజ చేస్తుంటే దేవుడికి నమస్కారం పెడుతుంటే దేవుడిని ఒక హైర్ అథారిటీలో పెట్టి ద్వైత భావం అనుకుంటాం కదా. మరి అలాగా అనుకుంటే మనకి పెద్దలందరూ చెప్తూ ఉంటారు, ఇది అర్చన గాని శ్రీచక్రార్చన ఎప్పుడైనా చేస్తూ ఉంటే గాని ఆ పూజ చేస్తున్నప్పుడు సాధకుడు ఎవరైతే ఉన్నారో ఆ పూజ చేస్తున్నాడో అమ్మవారు నేను అనే ఒకే భావనతో, నేను అమ్మవారు ఒకటే అనే భావనతో ఆయన ఎప్పుడు పూజ చేస్తారు. అందుకని ఇక్కడ శంకరాచార్యులు ఇక్కడ ద్వైత భావము, ఆ దేవుడు ఈ ఆత్మ కన్నా ఎక్కువ అని ఆయన ఏం చెప్పలేదు. అంటే అక్కడ కూడా ఈ నువ్వు లక్ష్మీ నరసింహస్వామికి పూజ చెయ్యి అన్నప్పుడు నాకు లక్ష్మీ నరసింహస్వామికి భేదం లేదు, ఈ జీవాత్మ పరమాత్మ కూడా భేదం లేదు అని చెప్పి భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందం. అలాగా నువ్వు లక్ష్మీ నరసింహస్వామి యొక్క చరణార విందాలకి నమస్కారం చేసుకుని ఆయన ఎల్లప్పుడూ భజిస్తూ ఉండు అని మనకి ఈ శ్లోకంలో చెప్పారు. అలా వస్తున్న కొద్దీ నెక్స్ట్ ఇంకో శ్లోకంలో స్రక్ చందన వనితాదీన్ విషయాన్ సుఖదాన్ మత్వా తత్ర విహరసే గంధఫలీ సదృశాననుతేని భోగానంతర దుఃఖకృతస్యు అని చెప్పారు. మనం ఉదాహరణగా మనం తీసుకుంటే ఇక్కడ పర్ఫ్యూమ్లు మనం ఎక్కువ వాడుతూ ఉంటాం, పర్ఫ్యూమ్లు సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు, దాని మీద ఉన్న వ్యామోహంతో వాళ్ళంతా పూసేసుకుంటారు ఆ పర్ఫ్యూమ్. దానివల్ల వాళ్ళకి ఏమొస్తుంది, దుఃఖమే వస్తుంది. ఎందుకంటే ఒకటి నా అనుభవంతో నేను చెప్తున్నాను, నేను ఒకసారి సరదాగా చిన్నప్పుడు అలా పూసుకున్నాను వాళ్ళంతా. అప్పుడు నాకు రోజంతా ఒక 2 రోజులు వరుసగా నాకు జలుబే ఉండింది. నాకు అది ఎంత మంచి గంధం వచ్చినా నాకు దాని తర్వాత నేను పొందింది దుఃఖమే. ఇంకోటి చాలా ఒక అతిథి ఇంట్లోకి వెళ్ళామనుకోండి, వాళ్ళు మన ముందర ఒక పెద్ద ప్లేట్ లో ఫుడ్ పెట్టిస్తారు. మనము అదే బాగుంది అని అలా మనం అలా తింటూ ఉంటే మనకే మళ్ళీ చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది మన పట్టుకుపోయి. అందుకనే ఇవి ఎంత బాగున్నా, ఇవి ఎంత మనకి భోగాలు మనం అనుభవిస్తున్నాం అనుకున్నా మనకి చివరిగా అనుభవించేది దుఃఖమే. సర్ చందన వనితాదీన్ విషయాన్ అంటే భోగాలు. ఈ భోగాలన్నింటినీ మనం అనుభవిస్తుంటే గంధఫలీ సదృశాననుతేమి, ఇవన్నీ మనం అనుభవిస్తున్నప్పుడు భోగానంతర దుఃఖకృతస్యు, అది మనం అనుభవించిన తర్వాత మనకి మిగిలేది దుఃఖమే. అందుకని చేతోభృంగ భ్రమసి వృథ, ఓ మనసా, ఓ తేనెతీగానే మనసా, ఆ భవమరుభూమో విరసాయ, ఆ భవమరుభూమిలో విహరించడం ఆపేసి భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజ మకరందం వచ్చి ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పాదాలకి నమస్కరించు. అలాగా చివరి శ్లోకానికి మనం చివరి శ్లోకంలోకి మనం వచ్చినప్పుడు తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం స్వప్నే దృష్టం సకలం హిమృష జాగృతి చ స్మర తద్వదితి. తవ హితమేకం వచనం వక్ష్యే, నీకు హితము కోరేటువంటి మాటలు కొన్ని చెప్తాను వినుము. తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో, నీకు ఒకవేళ నీకే సుఖం జరగాలని నీకుంటే నా మాటలు విను, లేకపోతే వదిలేలే, నీ భోగాలు నువ్వు అనుభవించుకుంటూ ఉండు అని చెప్తున్నారు. తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం స్వప్నే దృష్టం సకలం హిమృష, మనం స్వప్నంలో ఏవైతే అంటే మనం పడుకున్నప్పుడు ఏదైతే స్వప్నం చూస్తామో అవన్నీ మనకి నిజం కాదని మనకి తెలుసు. కానీ వినుము, ఇది నువ్వు లేచిన తర్వాత కూడా నీకు ఏదైతే కనిపిస్తుందో అవన్నీ కూడా నిజము కాదు, ఇవన్నిటికీ అతీతమైనది పరమాత్మ, అతన్ని భజించు అని ఉంది. ఇది భగవద్గీతలో కూడా మనకి త్రిభిర్గుణమయైర్భావై ఏభిః సర్వమిదం జగత్ మోహితన్నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈ ప్రకృతి యొక్క 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ మాయ చేత ఈ మనుషులందరూ దాంట్లో ఆ మాయలో పడి తేలుతూ ఉన్నారు. దానివల్ల ఆ పరమాత్మనే నన్ను భజించి నమస్కరించలేకపోతున్నారు అని అదే విషయం మనకి ఇక్కడ శంకరాచార్యులు చెప్తూ ఉన్నారు. ఇది నువ్వు ఏవైతే భోగాలు అనుభవిస్తున్నాయో అవి తర్వాత నువ్వు అనుభవించేది దుఃఖమే. ఈ మాయలో ఈ సంసారంలో పడుతూ నువ్వు ఏదైతే భ్రమిస్తున్నావో అది చివరికి నువ్వు వెళ్తే నువ్వు ఆ పరమాత్మని నువ్వు ధ్యానించలేవు. అందుకని చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమో విరసాయాం, ఈ భవ మరుభూమిలో మనసా నువ్వు ఇలా భ్రమిస్తూ ఉన్నావు, అది వదిలేసి భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందం. అందువల్ల ఈ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పాదాలకి నమస్కరిస్తూ ఎల్లప్పుడూ ఆయన్నే స్మరిస్తూ ఉండు అని ఇట్లా నరసింహస్వామిని మా గురువుని అందరినీ నమస్కరించుకుంటూ ఇక్కడ నేను ముగిస్తున్నా. మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.